ప్రతిరోజూ పొద్దున్నే లేవాలి, వ్యాయామం చెయ్యాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, ఇలాంటి లక్ష్యాల మనలో చాలామంది పెట్టుకుంటాం కదా. కాని మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఎందుకో ఆ ఉత్సాహమంతా పోతోంది, ఎందుకిలా జరుగుతోంది, మనం ఎందుకు మారలేకపోతున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారా? అయితే జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం మనకోసమే. అణువంత చిన్న అలవాట్లు మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలవో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి చాలా ఉత్సాహంగా జిమ్లో చేరాడనుకోండి. వారం రోజులపాటు బాగా కష్టపడ్డాడు. కాని అద్దంలో చూసుకుంటే పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఛ, ఇంత కష్టపడినా ఏ లాభం లేదు అని నిరాశపడతాడు. మనలో చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది కదా. ఎందుకంటే మనం చేసే పనికి ఫలితం కనిపించడానికి మధ్య కొంత సమయం పడుతుంది. ఈ నిరాశను అర్థం చేసుకోవాలంటే ఈ ఉదాహరణ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఒక శిల్పి బండరాయిని 100 సార్లు సుత్తితో కొట్టినా దానిమీద చిన్న గీత కూడా పడకపోవచ్చు. కాని 101వ దెబ్బకు ఠక్కున అది 2గా చీలిపోతుంది. మరి ఆ రాయి చివరి దెబ్బకే పగిలిందా? కానే కాదు. అంతకుముందు కొట్టిన ప్రతి దెబ్బ ఆ శక్తిని నింపింది. మన అలవాట్లు కూడా అచ్చం ఇలాగే పనిచేస్తాయి. దీన్నే జేమ్స్ క్లియర్ ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటారు. అంటే అంతర్లీన సామర్థ్య పీఠభూమి అని. సింపుల్గా చెప్పాలంటే మనం పురోగతి సాధిస్తున్నా సరే అది చాలా కాలం పాటు మనకు బయట కనిపించదు. ఫలితాలు ఆలస్యం అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఆ అద్భుతమైన మార్పు వచ్చే వరకు మనం చేయాల్సిందల్లా ఓపికతో మన పని మనం చేసుకుపోదమే. ఇంకోలా చెప్పాలంటే ఇది అచ్చం భూకంపం లాంటిది. ఎన్నో ఏళ్లపాటు భూమి లోపల ఒత్తిడి పేరుకుపోతూ ఉంటుంది. పైకి మనకేమీ తెలీదు, కాని సరైన సమయం వచ్చినప్పుడు ఆ శక్తి అంతా ఒక్కసారిగా బయటకొచ్చి భూకంపాన్ని సృష్టిస్తుంది. మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలన్నీ ఆ శక్తిని కూడగట్టడమే అన్నమాట. సరే, మరి ఈ కనిపించని పురోగతి దశను దాటి ఆ బ్రేక్ త్రూ సాధించాలంటే ఏం చేయాలి? దానికి సమాధానమే 1% రూల్. నిజం చెప్పాలంటే ఈ ఒక్క కాన్సెప్ట్ ఈ పుస్తకానికే గుండెకాయలాంటిది. జేమ్స్ క్లియర్ చెప్పేది చాలా సింపుల్. పెద్ద పెద్ద మార్పుల గురించి ఆలోచించడం ఆపేసి ప్రతిరోజూ కేవలం 1% జస్ట్ 1% బెటర్ అవడానికి ప్రయత్నిస్తే చాలు. 1% కదా, ఏమంత తేడా వస్తుంది అని అనుకుంటున్నారా? కాని ఇక్కడే ఉంది అస్సలు మ్యాజిక్. ఈ నంబర్స్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక ఏడాది పాటు ప్రతిరోజూ కేవలం 1% మెరుగుపడితే సంవత్సరం చివరికి దాదాపు 38 రెట్లు బెటర్ అవుతాం. అదే 1% చెడిపోతే దాదాపు 0కే పడిపోతాం. చూసారా, చిన్న చిన్న మార్పులు కాలక్రమేణా ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో. అన్బిలీవబుల్ కదా. ఇదంతా ఏదో థియరీ అనుకుంటే పొరపాటే. దీనికొక పర్ఫెక్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉంది. బ్రిటిష్ సైక్లింగ్ టీం వాళ్ళొకప్పుడు చాలా యావరేజ్ టీం. కాని వాళ్ళు చిన్న చిన్న లాభాల సమీకరణ అనే ఒక పద్ధతిని ఫాలో అయ్యారు. వాళ్ళు ఎంతలా అంటే సైకిల్ సీట్ డిజైన్ నుంచి మొదలుపెట్టి రైడర్స్ వాడే మసాజ్ జెల్స్ వరకు ప్రతి చిన్నదాన్ని కేవలం 1% బెటర్ చేశారు. రిజల్ట్ ఏంటో తెలుసా? 10 ఏళ్లలో 178 వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలిచారు. అది చిన్న మార్పుల పవర్ అంటే. ఓకే, బాగుంది. ఈ 1% మెరుగుదలని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి? దీనికోసం జేమ్స్ క్లియర్ మనకు ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. అదే మార్పు యొక్క 4 నియమాలు. అవేంటంటే 1 స్పష్టంగా కనిపించేలా చేయండి, 2 ఆకర్షణీయంగా మార్చండి, 3 చాలా సులభంగా ఉండేలా చూడండి, ఇక 4 సంతృప్తికరంగా మార్చండి. ఈ 4 సూత్రాలు మంచి అలవాట్లు అలవర్చుకోవడానికి ఒక పక్కా రోడ్ మ్యాప్ లాంటివి. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి నియమం, మేక్ ఇట్ ఆబ్వియస్. అంటే స్పష్టంగా కనిపించేలా చేయండి. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక అలవాటు మొదలుపెట్టాలంటే దానికి సంబంధించిన సూచనలు మన కళ్ల ముందే ఉండాలి. మన చుట్టూ ఉన్న వాతావరణమే మనల్ని నడిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, హెల్దీగా తినాలనుకుంటున్నారా? యాపిల్స్ని ఫ్రిడ్జ్లో ఎక్కడో మూలకి దాచిపెట్టే బదులు ఇలా వంటగది కౌంటర్పై అందంగా ఒక గిన్నెలో పెట్టి చూడండి. ఆటోమేటిక్గా వాటిని తినే అవకాశం పెరిగిపోతుంది. సో పాయింట్ ఏంటంటే మీ మంచి అలవాటుకు సంబంధించిన వస్తువులను మీకు కనిపించేలా పెట్టుకోండి. ఇక రెండో నియమం, మేక్ ఇట్ అట్రాక్టివ్. అంటే ఆకర్షణీయంగా మార్చడం. మనం చెయ్యాలనుకుంటున్న పనిని మనకు నచ్చేలా అట్రాక్టివ్గా మార్చుకోవాలి. మనకి తెలియకుండానే మనం మన చుట్టూ ఉన్న వాళ్లనే అనుకరిస్తాం.
వాళ్ళు ఏం చేస్తే మనక్కూడా అదే చెయ్యాలి అనిపిస్తుంది. అందుకే ఒక కొత్త మంచి అలవాటు చేసుకోవాలంటే బెస్ట్ టెక్నిక్ ఏంటో తెలుసా? ఆల్రెడీ ఆ అలవాటున్న గ్రూపులో చేరిపోవటమే. ఉదాహరణకు, బుక్స్ చదవాలనుకుంటే ఒక బుక్ క్లబ్లో జాయిన్ అవ్వండి. ఫిట్గా ఉండాలనుకుంటే జిమ్కి వెళ్ళండి. ఇప్పుడు మూడో నియమం, మేక్ ఇట్ ఈజీ, సులభంగా మార్చడం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనుష్యులుగా మనం ఎప్పుడూ తక్కువ కష్టమున్న దారినే ఎంచుకుంటాం. కాబట్టి మన మంచి అలవాట్లను ఎంత వీలైతే అంత సింపుల్ చేయాలి. వాటికి అడ్డుగా ఉన్నవాటిని తీసేయాలి. దీనికొక మంచి కథ ఉంది. ఒక ఫోటోగ్రఫీ ప్రొఫెసర్ తన క్లాస్ను 2 గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూప్కి ఒకే ఒక్క పర్ఫెక్ట్ ఫోటో తీయమని, రెండో గ్రూప్కి ఎక్కువ సంఖ్యలో ఫోటోలు తీయమని చెప్పారు. గెస్ వాట్? బెస్ట్ ఫోటోలన్నీ రెండో గ్రూప్ నుంచే వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ల పని వాళ్లకు ఈజీ అయిపోయింది. సో పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయొద్దు, జస్ట్ స్టార్ట్ చేయండి. ఇక చివరిగా 4వ నియమం, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైంది, మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. అంటే దాన్ని సంతృప్తికరంగా మార్చడం. మన మెదడు చాలా సింపుల్గా పనిచేస్తుంది. ఒక పని చేసిన వెంటనే దానికి రివార్డు దొరికితే ఆ పనిని మళ్లీ మళ్లీ చెయ్యాలనిపిస్తుంది. దీనికి పేపర్ క్లిప్ స్ట్రాటజీ అనే ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఒక స్టాక్ బ్రోకర్ ఏం చేశాడంటే, తను చేసే ప్రతి సేల్స్ కాల్ తర్వాత ఒక జాడీలోంచి పేపర్ క్లిప్ తీసి మరో ఖాళీ జాడీలో వేసేవాడు. అంతే. ఆ క్లిప్ కదలడం చూడగానే అతనికొక చిన్న సంతృప్తి, ఒక విజువల్ ప్రోగ్రెస్. ఆ చిన్న అలవాటే అతన్ని ఒక మల్టీమిలియన్ డాలర్ కెరియర్ వైపు నడిపించింది. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన ఈ 4 నియమాలు అలవాట్లను ఎలా చేయాలో చెబుతాయి. కానీ నిజమైన శాశ్వతమైన మార్పు కావాలంటే మనమింకాస్త లోతుకు వెళ్ళాలి. అది మన ఐడెంటిటీ, అంటే మన గుర్తింపును మార్చుకోవడం దగ్గర మొదలవుతుంది. అంటే ఏంటి? నిజమైన మార్పు అంటే ఏదో ఒక గోల్ రీచ్ అవ్వడం కాదు. దాని బదులు మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దానిపై దృష్టి పెట్టడం. మన అలవాట్లు మన గుర్తింపును చెప్పాలి. ఉదాహరణకు, మీ లక్ష్యం ఒక పుస్తకం చదవడం కాదు. మీ లక్ష్యం ఒక చదువరిగా మారడం. మీ లక్ష్యం ఒక మ్యారథాన్ పరిగెత్తడం కాదు. మీ లక్ష్యం ఒక రన్నర్గా మారడం. ఆలోచించి చూడండి, మనం చేసే ప్రతి చిన్న పని మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో ఆ వ్యక్తిగా మారడానికి మనం వేస్తున్న ఒక ఓటు అనమాట. అందుకే జేమ్స్ క్లియర్ ఒక చాలా పవర్ఫుల్ మాట అంటారు, మీరు మీ లక్ష్యాల స్థాయికి ఎదగరు, మీరు మీ సిస్టమ్స్ స్థాయికి పడిపోతారు. దీని అర్థమేంటంటే, గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఆ లక్ష్యాలను చేరడానికి అవసరమైన చిన్న చిన్న అలవాట్లనే ఒక సిస్టంగా మార్చుకోవడమే అసలైన గెలుపు. కాబట్టి మనం మనల్ని వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న ఒకటే, మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నాం? ఒక్కసారి ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందంటే చాలు. ప్రతిరోజూ చిన్న చిన్న అణువంత విజయాలతో ఆ కొత్త గుర్తింపును మనమే నిర్మించుకోవచ్చు. అవే అటామిక్ హ్యాబిట్స్. అవే మన జీవితంలో అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తాయి.